ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ పార్క్కి వెళ్తున్నాము. ఈ ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. 2:30కి ఎందుకు బయలుదేరారు అని అడగవచ్చు మీరు. కాకపోతే పార్క్లో ఎవ్వరు ఉండకూడదు అనుకున్నాం. మేమైతే కొంచెం మనశ్శాంతిగా కూర్చోడానికి వీలు ఉంటుంది అనేసి. ఇంట్లో చాలా వేడి, అంటే ఎంత వేడి ఉంది. పిల్లలు కూడా ఏడుస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి, అందుకనేసి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పటి నుంచి ఏదైనా వ్లాగ్స్ తీస్తే నేను వాయిస్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. వాయిస్ లేకుండా మ్యూజిక్ మీరు పనే కదా చూడాల్సింది. సో అలా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా హస్బెండ్ ఏందో చెప్తున్నారు నాకు, అది మాట్లాడుతున్నాను. సెల్ఫీ స్టిక్ తీసుకున్నానని షేర్ చేశాను కదా, ఆ సెల్ఫీ స్టిక్స్తోనే ఈరోజు మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కోతి ఉంది అన్నమాట చెట్టు మీద. సో ఆదిత్య అంటున్నారు, దానికి కొంచెం డిస్కషన్ జరిగింది. కోతి చూడండి ఎలా కూర్చుందో. అసలు నాకే సిగ్గు అనిపించి నవ్వుతున్నాను అన్నమాట. అది జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది. ఎవరన్నా మన ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను వాయిస్ ఓవర్ ఇద్దాము మీకు ఎలాంటి సౌండ్స్ లేకుండా అని ఎప్పుడైతే కూర్చుంటానో అప్పుడు మా ఇంటి దగ్గర ఎవరిదన్నా ఫంక్షన్ అయినా జరుగు ఉంటుంది, లేకపోతే మా పిల్లలన్నా అడుస్తూ ఉంటారు, ఏదో ఒక గోల వచ్చి పడుతుంది. ఇలా కాదులే అనేసి ఇంకా నేను ఎడిటింగ్ చేయడానికి కూర్చున్నాను. ఇది మొత్తం వైఎస్ పార్క్. ఇంకా బయట నుంచి ఇలా ఉంటుంది. ఎందుకు అంటే తీసాను, దీంట్లో మీకు చూపించినట్లు కూడా ఉంటుంది, అలాగే నాకు స్వీట్ మెమరీ లాగా కూడా గుర్తుండిపోతుంది. నా హస్బెండ్కి ఎప్పుడు నేను చూపించలేదు, కానీ ఇప్పుడు నేను నా హస్బెండ్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే తను కూడా హ్యాపీ మెమరీస్ ఉంటుంది కదా, ఎప్పుడన్నా మనం వేసుకుంటే ఆ మెమరీస్ చాలా బాగుంటాయి అనేసి నేను పెట్టడం అయితే జరుగుతుంది. ఇదేం బ్యాడ్ మాత్రం కాదు, తనని ఎవ్వరు ఏమీ అనవద్దు. ఎక్కడున్నా ఎవరన్నా కలిస్తే దీని గురించి సంభాషణ అయితే అస్సలు చేయవద్దు దయచేసి. ఎవరన్నా సరే, మన వాళ్ళు ఎవరన్నా చూస్తున్నా కూడా ప్లీజ్ ఆయన ముందర ఏవీ చెప్పొద్దు. మీరు చెప్పకపోవడమే మంచిది, ఓకేనా? సో ఎవరిష్టం వాళ్ళది. వేరే వాళ్ళ ఫ్యామిలీలో దూరి మేమేం మాట్లాడడం కదా. సో అలా నేనేం తప్పు ఏం చేయట్లేదు కదా, ఏమో ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉన్నాను అంతే. బయటికి వెళ్ళి చేసినా కూడా ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఇంకా అనడం తెలుసు కదా, ఇంకా మన సొసైటీలో బయటికి వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తున్నారు అంటే ఏదో ఒకటి చెప్తారు. సో ఏది లేకుండా అయిపోయింది అని అనుకుని ఇంకా నేను ఒక స్వీట్ డ్రీమ్ లాగా కూడా మిగులుతుంది నా పిల్లలకి అనేసి మేమేం పెద్ద దూరం వెళ్ళి అవి ఇవి చూడడం లేదు. దయచేసి ఎవరు కామెంట్ చేయవద్దు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఒకప్పుడు ఎంత నీట్గా వాటర్ వచ్చేటివి అంటే అంత నీట్గా. ఇప్పుడైతే కోతులు దీంట్లో స్విమ్మింగ్ పూల్ వేడి అయితే మామూలుగా లేదు నిజంగా. ఏం చేయాలో తెలియక మంకీస్ వాటర్లో బాగా ఆడుకుంటున్నాయి. అస్సలు మనుషులు చేసినట్లుగానే స్విమ్ చేస్తున్నాయి. పైకి ఎక్కుతున్న పైనుంచి డాబ్ అని దాంట్లో పడుతున్నాయి. చాలా బాగా అనిపించింది. నేను కెమెరా ఆన్ చేసినప్పుడు అవి సరిగ్గా ఇవి చేయవు. కెమెరా ఎప్పుడైతే ఆఫ్ చేస్తానో అప్పుడు భలే ఉంటాయి. అబ్బాయి ఈ కోతి నా మీదకే వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇంకా అన్నీ తిరిగినాక ఉయ్యాలలు అన్నీ అయిపోయి ఇంకా లాస్ట్కి చాలా టైర్డ్ అయిపోయాము. అందుకనేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, దీంట్లోకి వచ్చేసాము. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు. నేను, నా హస్బెండ్, నా పిల్లలు అందరం వెళ్ళాము. ఆల్రెడీ లోపల ఐస్ క్రీమ్ పార్లరు, ఇంకా వాటర్ మిలన్స్ అలాంటిది లోపల ఇంకొక షాప్ కూడా ఉంది. దాంట్లో వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకున్నారా, అప్పుడే మంకీ వచ్చి తీసేసుకుంది. ఇంకా నేను క్లిక్ చేయలేదు. ఇంకా తనేమో కొంచెం ఇలా చూస్తూ ఉంది. ఇంకా అందుకనేసి మేమైతే ఇక్కడ వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా సరే ఇక్కడికి వచ్చి తినే వెళ్తాము. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది అనేసి. ఇంకా నా పిల్లలు
ఐస్ క్రీమ్స్ అవి జ్యూసెస్ అని ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి తాగుతూ ఉంటారు. ఇక్కడ మనకు నచ్చిన ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి దీంట్లో. మనం చెప్పడమే ఆలస్యం, తెచ్చి పెట్టేస్తారు. అంటే మనీ ఉండాలి, మనీ ఉంటే ఎవరైనా తెస్తారులేండి, అది పక్కన. కాకపోతే ఫాస్ట్ సర్వీసింగ్ చేస్తారన్నమాట, నీట్గా ఉంటుంది. ఇంకా మనం కూర్చుంటే ఫ్యాన్ అవైలబుల్ అందరికీ ఉంటుందిలే. ఇంకా ఇప్పుడు ఫస్ట్లో మేము మినరల్ వాటర్ తీసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు మేము 2 బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇక్కడ మినరల్ వాటర్ కూడా ఇప్పుడు కొంచెం అరేంజ్ చేసినట్లు ఉన్నారు. అదే కొంచెం చల్లగా ఉండింటే బెస్ట్, కానీ ఆ మినరల్ వాటర్ వేడిగా ఉన్నాయి, ఇంకా అవి తాగలేకపోయామన్నమాట. ఇక్కడి నుంచే కొనుక్కున్నాము వాటర్, మామూలు వాటర్ ఏడ పెట్టేది. సో నేనైతే చూడండి, నాకు సాస్ పిచ్చి ఎక్కువ. ఈ డబ్బా మొత్తం అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళే వరకు. ఇంకా నా పిల్లలు కూడా తీసుకున్నారు ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ అని, ఇవి తినేసిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోతాము. వ్లాగ్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మా స్వీట్ మెమరీలో మీరందరు ఏంది ఇలా కనిపించింది అనుకోవద్దు, నేను షార్ట్స్ లాగా తీసానన్నమాట, అందుకు ఇలా ఉంది. బాయ్. ఇప్పుడైతే మ్యూజిక్తో వస్తుంది, చూసేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకొని.